హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. రెగ్యులర్గా మసాలా టీ తాగే వాళ్ళకి మసాలా టీ పౌడర్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఎప్పుడో ఒకసారి జలుబు చేసినప్పుడో లేక వర్షం పడినప్పుడో మసాలా టీని తాగాలనుకునే వాళ్ళ కోసం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మసాలాలని దంచేసుకుని మసాలా టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. మసాలాలు దంచుకోవడానికి ఒక రోల్ తీసుకుని ఇందులో 5 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు, ఒక ఇలాచీ, చిన్న అల్లం ముక్క వేసుకుని అలానే 1/2 స్పూన్ సోంపు వేసుకుని అన్నిటినీ లైట్గా దంచుకుందాం. మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా ఇలా పైపైన దంచుకుంటే సరిపోతుంది. దీన్ని ఇంకా పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 కప్స్ వాటర్ పోసుకుని వేడి చేసుకోవాలి. వాటర్ వేడయ్యాక ఇందాక దంచుకున్న మసాలాలని ఇందులో వేసుకుని 1 మినిట్ మీడియం టు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. వన్ మినిట్ తర్వాత 2 స్పూన్స్ టీ పౌడర్ వేసుకుని అలానే 3 స్పూన్స్ షుగర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. టూ మినిట్స్ తర్వాత టీ డికాక్షన్ ఇలా థిక్గా అవుతుంది. ఇప్పుడు ఇందులో 1.5 కప్ వేడి పాలని పోసుకుని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. వేడిగా ఉన్న పాలని పోసుకుంటేనే టీ బాగుంటుంది. అండ్ టీ పౌడర్ని పాలలో ఎక్కువగా మరిగించడం వల్ల టాక్సిన్స్ రిలీజ్ అవుతాయంట. అందుకనే వేడిగా ఉన్న పాలని పోసుకోవడం వల్ల టీని ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం ఉండదు. 1 మినిట్ బాయిల్ చేసుకున్నాక కొన్ని రోజ్ పెటల్స్ వేసుకుని ఇంకో మినిట్ బాయిల్ చేసుకుందాం. వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని టీని కప్స్లో స్టెయిన్ చేసుకుని బిస్కెట్స్తో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన మసాలా చాయ్ రెడీ. మనం ఈ రెసిపీని 2 కప్స్ టీ కోసం ప్రిపేర్ చేసుకున్నాం. ఈ మసాలా టీ జలుబు చేసినప్పుడు కానీ క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు కానీ ఘాటుగా చాలా బాగుంటుంది. మీకు ఎక్కువగా ఘాటు నచ్చకపోతే మిరియాలు స్కిప్ చేసుకోవచ్చు. అండ్ రోజ్ పెటల్స్ లేవనుకుంటే వాటిని కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా రెగ్యులర్గా మసాలా టీ తాగడానికి ఇష్టపడే వాళ్ళకి మసాలా టీ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, చూసి ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.